सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। పదమూడవ అధ్యాయం 31వ శ్లోకం. యదా భూత పృథక్ భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. 24వ శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞుల గురించి, పురుష ప్రకృతి గురించి, జ్ఞానం జ్ఞేయం గురించి చెప్పారు. ఇప్పుడు జ్ఞాన ఫలాన్ని గురించి చెప్తున్నారు. ఈ ఆత్మజ్ఞానం వలన ఏమిటి ఫలం, దీన్ని ఎలా పొందాలి, సాధనాలు చెప్పి ఫలం చెప్తారు. సాధనాలు ఏమిటని చెప్పారు మనకంటే కర్మయోగం సాధనం, ఉపాసనా యోగం రెండవ సాధనం, జ్ఞానయోగము మూడవ సాధనం. జ్ఞానయోగంలో శ్రవణం, మననం, నిధిధ్యాసనం 5 సాధనాలుగా తీసుకోవచ్చు. కర్మయోగ, ఉపాసనాయోగ, శ్రవణ, మనన, నిధిధ్యాసనం. శ్రవణయోగ, మననయోగ, నిధిధ్యాసన యోగ. ఇక్కడ యోగ అంటే సాధనం అని అర్థం. ఈ సాధనాలు చేయడం వలన మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు తొలగి, సందేహ అజ్ఞానము తొలగి, సందేహాలు తొలగిన తర్వాత మనకు ఆ జ్ఞాన నిష్ఠ వస్తుంది. కొంతకాలానికి చెయ్యగా 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 అనగననగరాగమతిశయ్యులుచునుండు అన్నట్లుగా పాడగా పాడగా శ్రావ్యంగా ఉంటుంది పాట. అభ్యాసం చేస్తే ఉదయాన్నే లేచి 4 గంటలకి స్వర సాధన చేస్తారు. చేసినప్పుడు బాగా అభ్యాసం అవుతుంది. అలాగే వేదాంతం కూడా అంతే. మనం అనుకుంటాం ఏదో కాస్త టైం పాస్ అప్పుడప్పుడు చూసుకోవచ్చు, వినొచ్చు అనుకుంటుంటాం. కానీ వేదాంతం కూడా మిగతా అభ్యాసాలు లాగానే. ఒక శ్లోకం ఉన్నది, డాక్టర్ గారు మందు ఇచ్చారు. ఆ మందు పేరు చెప్తూ ఉంటే మనకు రోగం తగ్గిపోతుందా? అలమరలో పెట్టి రోజు చూస్తూ నమస్కారం చేస్తూ ఆ టానిక్కో ఆ ట్యాబ్లెట్స్కో తగ్గదు కదా, దాన్ని వేసుకోవాలి లోపల. ఆ శ్లోకంలో న గచ్చతి వినా పానం వ్యాధిరౌషధ శబ్దతః. బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ లేకపోతే నాకు ఈ రోగం ఉన్నది, ఈ రోగం ఉన్నది, ఈ బాధ ఉన్నది నాకు అంటూనే ఊరికి ఆ మందుల పేర్లు చెప్తూ ఉన్నా అనుకోండి. న గచ్చతి వినా పానం అంటే ఆ మందు స్వీకరించకుండా, తాగకుండా, నోట్లో వేసుకోకుండా న గచ్చతి వ్యాధి ఔషధ శబ్దతః. ఆ ఔషధం యొక్క పేరు మాత్రం చెప్తే వ్యాధి పోదు. అదేవిధంగా వినా అపరోక్షానుభవం, ఈ యొక్క శాస్త్రాన్ని నేను డైరెక్ట్గా అర్థం చేసుకోవాలి, గ్రహించాలి మొదట. అది అపరోక్షానుభవం అంటే. ఏదో ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ కాదు, వేరే ఎక్స్పీరియన్స్ అనుభవం అక్కర్లేదు. అపరోక్షానుభవం అంటే ఇక్కడ పూర్తిగా అర్థం చేసుకోవడం. వినా అపరోక్షానుభవం బ్రహ్మశబ్దై న ముచ్యతే. అహం బ్రహ్మాస్మి అని చెప్పి 100 సార్లు చిలక పలుకులు పలికితే బ్రహ్మం అయిపోతామా? ఇంట్లో కూర్చొని కొంతమంది సోహం సోహం అంటుంటారు.
ఇలా చేస్తూ ఉంటే మోక్షం వస్తుందా? రాదు. కష్టపడి చదవాలి. ఏ శాస్త్రమైనా చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి. స్వామీజీ గారు అంటుంటారు, అర్థం చేసుకోవడానికంటే ఇంకా వేరైనది ఏమీ లేదు, అవసరం లేదు అని అర్థం చేసుకోవడమే మోక్షం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అహం జీవ బ్రహ్మ ఏవ న పరహ అని తెలుసుకోవడమే మోక్షం. దీనికంటే వేరే ఇంకా తెలుసుకోవలసినది, అనుభవానికి రావలసినది ఏమీ లేదని తెలుసుకోవడమే మోక్షం. తెలుసుకోవడం కంటే వేరే తెలుసుకోవలసినది ఏమీ లేదని తెలుసుకోవడమే మోక్షం. ఆత్మను తెలుసుకోవడం కంటే, శాస్త్రం ద్వారా గ్రహించడం కంటే వేరేగా ఏదైనా అనుభవం, ఎక్స్పీరియన్స్ లేదని తెలుసుకోవడమే మోక్షం. కానీ జనం అట్లా వినరే. అన్నీ చదువుతున్నామండి, నోట్స్లో రాస్తున్నాం, వింటున్నాం, కాస్త అనుభవం రావద్దు? అట్లా అనుభవం రావాలి కదా అంటారు. శాస్త్రం అంటుంది ఏదైనా అనుభవం వచ్చింది అంటే నీకు ట్రాప్ అయినావు అని అర్థం, గాడి తప్పావు అని అర్థం. చూడండి, కానీ చాలామంది ఏదో ఒక అనుభవం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆత్మ అనుభవం ఎప్పుడైనా వస్తుందంటారా నాకు ఒకసారికి? అట్లా కనపడుతుందంటారా నాకన్నా? ఎవడైతే కనపడాలని కోరుకుంటున్నాడో, అనుభవం కావాలని కోరుకుంటున్నాడో వాడే ఆత్మ. ఆ కోరుకునేవాడే ఆత్మ. అది నేనని నీకు తెలియక నువ్వు వేరేగా అనుకుంటున్నావు. నిన్ను నీవు వేరుగా భావిస్తున్నావు. నిన్ను నీవు తెలుసుకోవడం లేదు. నిన్ను నీవు తెలుసుకోవాలంటే, నేనుగా తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి అన్నాడు. ఏమి చెయ్యొద్దు, అది విషయం. ఏమి చెయ్యొద్దు. మరి శాస్త్రం, గురు వాక్యం విను, జ్ఞానాన్ని పొందు అని కృష్ణ పరమాత్మ శ్రవణయోగం, మననయోగం, జ్ఞానయోగం. ఆ వినేటప్పుడు, చదివేటప్పుడు ఇంకా తెలియలేదే, ఇంకా రాలేదే, నాకు ఇంకా సందేహాలు ఉన్నాయని చెప్పి అడగద్దు. వింటూ ఉండడమే నీ పని. ఎప్పుడు వస్తుంది అని అడగ. వినడం అది పూర్తి అయితే పూర్తిగా దానంతట అదే వస్తుంది. అర్థమైందా? ఏమన్నారు కృష్ణ పరమాత్మ? యదా భూత పృథగ్భావం, క్షేత్రజ్ఞుడి యొక్క భేదాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, భూత పృథగ్భావం, భావం అంటే ఈ యొక్క క్షేత్రం, జీవులను, క్షేత్రజ్ఞుణ్ణి, పరుషుణ్ణి, ప్రకృతి ఎప్పుడైతే విడివిడిగా తెలుసుకుంటామో అప్పుడే నేను, అహంకారం, ప్రకృతి, పురుష, నేను అనేది ఆత్మ, పురుష, క్షేత్రజ్ఞ, జ్ఞేయం, తెలుసుకోబడేదంతా కూడా జ్ఞానం. తెలుసుకోబడేది అనాత్మ, ప్రకృతి, మాయ, క్షేత్రం, మిథ్య. ఇది పృథక్ భావం. ఈ విధంగా ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటారో, ఇది అర్థం చేసుకోవాలంటే మళ్ళీ అహంకారము, ఆత్మ రెండు ఒకచోట ఉంటేనే అర్థమైందా? ఈ అహంకారము, ఆత్మ రెండు ఒకచోట ఉన్నప్పుడే నేను. ఇందులో రెండు మిక్స్చర్. దీన్ని ఇట్లా వేరు చేయలేం. వేరు చేస్తే ఏమవుతుంది? నేను అనేది ఉండదు. ఏమండి, ఆత్మని వేరు చేసేద్దామా ఈ అహంకారం నుంచి అంటే, ఆత్మ లేకుండా అహంకారం ఎక్కడున్నది అసలు? చెప్పండి. ఆత్మ ప్రతిబింబ చైతన్యం ఉంటేనే కదా అహంకారం ఏర్పడింది. అహంకారం ఏర్పడితేనేది కదా నువ్వు ఆలోచన, మనసు, బుద్ధి, చిత్తం పనిచేస్తున్నాయి. కనుక ఈ శరీరము, మనస్సు, చిత్తం, అహంకారం, ఇందులో ఏర్పడే ప్రతిబింబ చైతన్యం ఇవన్నీ అవసరం.
దీన్ని శిక్షించవాకు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. కనుక ఇది చాలా గొప్పది. దీన్ని సక్రమంగా ఉపయోగించుకుంటూ ఉంటే పాలు నీటిని వేరు చేసినట్టుగా హంస, మనం కూడా హంసలాగా అనంత శాస్త్రం బహువేదితవ్యం యత్సారభూతం తదుపాసితవ్యం యథా హంస అంబురివ, క్షీర అంబురివ. క్షీరం అంటే పాలు, అంబు అంటే నీళ్లు. హంస ఏం చేస్తుంది? పాలని నీటిని వేరు చేస్తుంది. మనం కూడా బుద్ధిపూర్వకంగా క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడిని విడివిడిగా తెలుసుకోవాలి. నేను ఉరికి ఎరుక, అహంకారం నా ప్రతిబింబం, ఇలా తెలుసుకోవాలి విడివిడిగా. చదవలసినదేదో చదవాలి. ప్రహ్లాదుడు అదే అన్నాడు. హిరణ్యకశిపుడు అడిగాడు, ఏం నేర్చుకున్నావురా అన్నాడు. ఏం నేర్చుకున్నావు నాకు చెప్పండి. సర్వం నారాయణ అని తెలుసుకున్నాను అన్నాడు. ఇదే మీ గురువు చెప్పింది అన్నాడు. ప్రహ్లాదుడు ఏమన్నాడు? నాకు నేర్పవలసినది ఏదో గురువులు నేర్పారన్నాడు. చదివించిరి నన్ను గురువులు, వాళ్ళు నన్ను బాగా చదివించారు, చెప్పవలసిందేదో చెప్పేశారు, నేను అర్థం చేసుకోవాల్సిందేదో చేసుకున్నాను అన్నాడు. అయిపోయింది జాబ్. ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎంత భగవద్గీత చదివినా, ఎన్ని సీడీలు కొన్నా, ఎన్ని విన్నా కూడా తెలుసుకోవలసిందేదో తెలుసుకోవాలి. అంతేకాని ఎన్ని పుస్తకాలు ఎన్ని గ్రంథాలు చదివినా విషయం తెలుసుకోకుండా చేస్తే ఏం ప్రయోజనం లేదు. 2వ అధ్యాయం భగవద్గీత చాలు. 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా అది అర్థమైతే మోక్షం వచ్చినట్లే. కానీ అర్థం కాదని తెలుసు కృష్ణ పరమాత్మకి. వీళ్ళందరికీ అర్థం కాదు జనానికి అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టాడు 18వ అధ్యాయం దాకా. అంతా విన్న తర్వాత మళ్ళీ అర్జునుడు మళ్ళీ ఇంకొకసారి చెప్పన్నాడు. మర్చిపోయినాను నువ్వు చెప్పిందంతా, ఇంకొకసారి చెప్పన్నాడు. అయినా చెప్పాడు కృష్ణ పరమాత్మ అనుగీతాన్ని. కనుక మనిషి మోక్షం జ్ఞానం వచ్చే వరకు వింటూనే ఉండాలి. అలసి సొలసి పోకూడదు అస్సలు. అంత ఓర్పు కావాలి, అంత శ్రద్ధ కావాలి, అంత తీవ్రమైనటువంటి పిచ్చి ఉండాలి. చాలామంది అంటారు పిచ్చి పిచ్చి పిచ్చి. అందరికీ ఏదో ఒక పిచ్చి ఉంటుందిట, అబ్సెషన్. అందుకని శాస్త్రం మీద ఉండాలి. శుభవాసన ఇది. గురువు గారి మీద పిచ్చి, శాస్త్రం మీద పిచ్చి, అలా ఉంటే కానీ రాదు. మంచిదానం మీద ఉంటే నష్టం లేదు, శుభవాసనలు ఉంటే నష్టం లేదు, అశుభం అయితే కష్టం. కనుక భూత పృథగ్భావం, ఏకస్థం అనుపశ్యతి, ఇవన్నీ కూడా ఒక ఆత్మయందే ఉన్నాయి. ఆత్మ లోపల ఉన్నదని చెప్పకూడదు, ఆత్మలోనే అన్నీ ఉన్నాయని చెప్పాలి. ఆకాశం కుండలో ఉన్నది, ఆకాశం హాల్లో ఉన్నది, అది కరెక్టా? హాలు కుండ అన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయని చెప్పేది కరెక్టా? అన్నీ ఒక్క ఆకాశంలోనే ఉన్నాయి. అవకాశ ప్రదాత ఆకాశం అన్నిటి తలలో ఉంచుకుంటుంది. అది అదేవిధంగా ఆత్మ చైతన్యం కూడా ఈ నామరూపాలన్నింటినీ కూడా ఒకే ఆత్మలో ఉన్నాయి. ఇవి అంతటా ఉన్నది ఆత్మ చైతన్యం. ఏకస్థం అనుపశ్యత. ఏకస్థం రిఫర్స్ టు స్థితి కారణం. తర్వాత రైంలో తతః ఏవ విస్తారం. విస్తారం అంటే ఉత్పత్తి కారణం అని చెప్పాం. ఈ జీవరాశులన్నీ కూడా ఆ ఆత్మ నుంచే పుట్టినాయి, ఆత్మని వల్లనే ఉంటున్నాయి, ఆ ఆత్మలోనే లయం అవుతాయి. ఈ నామరూపాలన్నీ కూడా తాత్కాలికం. 40 ఏళ్ల కిందట వచ్చాం, 50 ఏళ్ల కిందట వచ్చాము, 60 ఏళ్ల కిందట వచ్చింది శరీరం. మహా ఉంటే ఇంకా 60 ఏళ్ళు వేసుకుందామా? 100 సంవత్సరాలు, 116 వేసుకోండి. తర్వాత ఏమిటి నెక్స్ట్? మీరు హిస్టరీ పుస్తకం తీసుకుంటే ఆయన పేరు ఉంటుంది, అశోక.
రాజు. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడు, ఆ డేట్ ఆఫ్ బర్త్లో పోయినాడు. హిస్టరీ అంతా అదే కదా, మిస్టరీ. హిస్టరీ ఈజ్ ఏ మిస్టరీ. మై స్టోరీ అని అర్థం. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ తాత్కాలికం, అన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దినయామిన్యం సాయం ప్రాతః శిశిర వసంతం. ఇన్ని బాధలు ఉన్నా కూడా ఈ శరీరంలో చూడండి, దీనికి ముసలితనం ఉంది, వ్యాధి వస్తుంది, మరణం వస్తుంది, ఆకలి దప్పికలు, రకరకాల బాధలు. అయినా కూడా ఈ ఉపాధి జమ్ అంటే తెలుసు, వైఢూర్యం లాంటిది. దేనికో తెలుసా? ఆత్మ వ్యక్తం కావడానికి ఉపయోగపడేది. పౌడర్ డబ్బాలు రాసి పూసుకుంటాం. ఎన్ని డబ్బాలు ఖాళీ చేస్తాము, ఎన్ని సోపులు వాడతాము, ఎన్ని హెయిర్ ఆయిల్స్ వాడతాము, జీవితంలో ఎన్నెన్నో వాడతాం. ఎన్నిసార్లు బ్రేక్ఫాస్ట్లు, ఎన్నిసార్లు లంచ్, ఎన్నిసార్లు డిన్నర్, ఎంత తింటాం? ఒకటే రెండా? ఎన్ని రకాల వస్త్రాలు, ఎన్ని రకాల చెప్పులు, ఎన్ని రకాల ఆభరణాలు, ఒకటే రెండా? అయ్యో, ఈ శరీరానికి చేసే సేవ దొరకునా? ఇటువంటి సేవని చేస్తూ చేస్తూ అసలు ఎందుకు ఇచ్చాడా ఈ శరీరాన్ని మర్చిపోయినాం. అందుకని మనకు అష్టాంగ యోగంలో శాస్త్రంలో గుర్తు చేస్తూ ఉంటుంది. దీన్ని అతిగా దేనికైనా ఉపయోగించామంటే మోక్షానికి కాకుండా వాడిని ఏమంటారు తెలుసా? వెర్రి వెంగళప్ప అంటారు తెలుగులో. వెర్రి వెంగళప్ప అంటే తెలుసా? కోతికి పువ్వు ఇస్తే ఏం చేస్తుంది? నలిపి పారేస్తుంది. కోతికి పువ్వు ఇస్తే నలిపి పారేస్తుంది అంటే మనం నవ్వుతున్నాం కోతిని చూసి. భగవంతుడు మనల్ని కూడా అట్లాగే చూస్తున్నాడు. కోతిలాగే ఉన్నావురా నువ్వు కూడా. శరీరం ఇస్తే, మనస్సు బుద్ధి ఇస్తే, సినిమాలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ, క్రికెట్ చూస్తూ, 5 స్టార్ హోటల్స్ వెళ్తూ, కావు పీవో మజాకరు అంటూ, తందనాలు ఆడుతూ, సుఖభోగాల మీద లాలసతో పడిపోతున్నావు. నీకు ఎందుకు ఇచ్చాను ఈ శరీరం తెలుసా? కోతి పువ్వును నలిపేసినట్టు నువ్వు కూడా ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. ఉపయోగించవలసిన దాన్ని కోసం ఉపయోగించకుండా మమత అనురాగాలతో మనస్సుని బాధింపజేసుకుంటున్నావు. శరీర భోగాలతో శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది శాస్త్రం. భగవంతుడు అడుగుతాడు. కనుక వివేకవంతులు ఈ శరీరాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. క్రికెట్ చూడొచ్చు, సీరియల్ చూడొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ అదే ధోరణి అంటారు చూసారా? ఆ ధోరణి, క్రికెట్ ధోరణి అండి. వాడికి నోరెత్తితే క్రికెట్ గురించే మాట్లాడతాడు, నోరెత్తితే సీరియల్ గురించి మాట్లాడతారు, నోరెత్తితే ఆభరణాల గురించి మాట్లాడతారు, నోరెత్తితే అంటే నోరు తెరిస్తే చీరల గురించి మాట్లాడతారు, ఆస్తి గురించి మాట్లాడతారు. ప్లాట్ కొన్నావా, ఫ్లాట్ కొన్నావా, ఎంత బ్యాంక్ డిపాజిట్ చేసావు, ఇదే. ఏమన్నా కాస్త వెనకేసుకున్నావా, ఇవే మాట్లాడతారు. కానీ భగవద్గీత చదివావా? మీ ఇంట్లో భగవద్గీత ఉందా, రామాయణం ఉందా, భారతం ఉందా, భాగవతం ఉందా? కాసేపు కూర్చొని చదువుకుందామని ఎవరన్నా అడుగుతారా? మీరు చెప్పండి. అడగరు. మనం చదవాలి, వినిపించాలి, మనకు అనిపించదు. కనుక సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. సజ్జన సాంగత్యం, సత్గ్రంథ పఠనం ఉండాలి. రోజు భగవద్గీత పారాయణం చేయకుండా ఏం చేస్తున్నాం? చేయాలి. రోజు భగవత్ పూజ లేనటువంటి రోజు ఉండొచ్చా? ఉండకూడదు. దీపారాధన, భగవత్ పూజ, భగవత్ శ్రవణం, భగవత్ కథాశ్రవణం, భగవంతుడి వాక్యాలను వినడం, ఇవన్నీ చేసినప్పుడు మనకు జీవిత సాఫల్యం ఏర్పడుతుంది. ఈ పనులన్నీ చేసుకుంటూనే, ఏ పనులు? ఇంటి పనులు చేసుకోవాలి, శరీర పోషణ చేయాలి, మన మీద ఆధారపడిన వాళ్ళకి మనం ఆధారపడ్డాం, మన మీద వాళ్ళు ఆధారపడ్డారు. అన్నీ చేసుకుంటూనే అసలు విషయం మర్చిపోకూడదు. దానికి ఉదాహరణ ఏం చెప్తుంటాం? పిల్లవాడు స్తంభం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. స్తంభం పట్టుకొని ఎంతసేపు గిరగిర తిరిగినా కింద పడడు, అవునా? అట్లాగే భగవంతుడిని పట్టుకొని గిరగిర తిరుగు. సత్సంగమో, సద్గ్రంథ పఠనమో,
ఈశ్వర భక్తితో నువ్వు తిరుగుతూ ఉన్నా కూడా వ్యవహారాల్లో ఏం ప్రాబ్లం లేదు. అది వదిలేసి తిరిగావు అనుకో, గిరగిర ఏమవుతుంది, కళ్ళు తిరిగి కింద పడతావు. దుఃఖం, అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్ అన్నీ వచ్చేస్తాయి. కనుక తతః ఏవచ విస్తారం, ఆ ఆత్మస్వరూపం నుంచే ఇవన్నీ కూడా సృష్టి స్థితి లయ జరుగుతున్నాయి. నేనే ఆత్మస్వరూపాన్ని ఉనికిని ఎరుకనిస్తున్నాను అన్ని జీవరాశులకి. నా మీద ఆధారపడి ఉన్నాయి అవి. వాటి సృష్టికి, స్థితికి, లయానికి అన్నిటి మీద నా మీద ఆధారపడుతుంది. బంగారం నుంచి ఆభరణాలు వస్తాయి, బంగారం వలననే ఉంటున్నాయి, బంగారంలోకే వెళ్ళిపోతాయి. ఇది సత్యం. అదేవిధంగా మనం కూడా అంతే అని తెలుసుకోవాలి. అందుకని శరీరానికి ఎంత ఆహారం ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఎక్కువ 2 ఇడ్లీ తిన్నామన్నా కూడా తప్పే. ఎక్కువసేపు చూసినా, ఎక్కువసేపు విన్నా, ఎక్కువసేపు తిన్నా, ఎక్కువసేపు నిద్రపోయినా, ఏది అతిగా చేసినా, కృష్ణ పరమాత్మ చెప్పారు భగవద్గీతలో, అతిగా తినేవాడికి నేను అందను, తినని వాడికి నేను అందను, అతిగా నిద్రపోయేవాడికి నన్ను తెలుసుకోలేడు, నిద్రపోని వాడు కూడా నన్ను తెలుసుకోలేడు అన్నాడు. నాత్యశ్నతస్తి యోగోస్తి నచైకాంత మనశ్నత అన్నారు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాలని మళ్ళీ మళ్ళీ మనసులోకి ఎక్కించుకోవాలి. తర్వాత శ్లోకం చదువుతాం. సంపద్యతే బ్రహ్మ తదా బ్రహ్మ సంపద్యతే. అప్పుడు కైవల్యాన్ని పొందుతాడు. ఎప్పుడైతే ఆత్మస్వరూపమే సృష్టి స్థితి లయానికి కారణం అని తెలుసుకుంటాడో, క్షేత్రజ్ఞ విభాగం చేసి పురుష ప్రకృతిని బాగా తెలుసుకుంటాడో, బ్రహ్మాన్ని తానుగా తెలుసుకుంటాడు. అది సంపద్యతే. అహంకారం, మనస్సు, బుద్ధి పంచకోశాలు కాదు. నేను కాని దాన్ని నేను అనుకోవడం ఎంత తప్పది. నేను కాని దానిని నేను అనుకోవడం తప్ప కాదా? మరి ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు అంటే అందరూ అజ్ఞానంలో ఉన్నారు కనుక అనుకుంటారు. మరి అంతమంది అజ్ఞానంలో ఉంటారా? ఎందుకు ఉండకూడదు? ఇంతమందికి ఉంటుందా అంటే జ్ఞానులు చాలా తక్కువ, అజ్ఞానులు ఎక్కువ. ఆ విషయం మనం గ్రహించాలి. కోటిలో మనుష్యాణం సహస్రేషు, కోటిలో మిలియన్స్లో ఒక్కడుంటాడు జ్ఞాని. ఆ ఒక్కడిని నేను అవ్వాలి. అది జ్ఞానం. నాకేం వస్తుందండి, ఎవరో ఉంటారు జ్ఞానులు ఎక్కడో, ఇట్లా సాగదీస్తాను మెడకాయని. అది కన్విక్షన్ అంటే, జ్ఞానం అంటే. నచికేతుడిలాగా ఉండాలి. నాకు రాకపోతే జ్ఞానం ఎవరికి వస్తుంది? నాకు వచ్చి తీరుతుందన్నా. అది కాన్ఫిడెన్స్ అంటే. మీకు ముందు స్ట్రైట్గా కూర్చోండి, ధీమాగా, ధైర్యంగా అట్లా ఉండాలి. శారీరకంగా బలం, ఆరోగ్యం, మానసికంగా బలం, ఆరోగ్యం, విజ్ఞానపరంగా బలం, ఆరోగ్యం. అలా ఉంటే ఇంకా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. అది ఎప్పుడు వస్తుంది? భగవత్కృప, భక్తి వలన, గురుభక్తి, శాస్త్రభక్తి ఉంటే ఆత్మకృప కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, హే అర్జున, అసలు నా సంగతి ఏదో తెలుసా నీకు? నేను ఎవరినో తెలుసా? అనాదిమత్పరం బ్రహ్మ 32 ఓకే. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అనాదిత్వాత్, ఈ పరంబ్రహ్మకు, నిర్గుణ బ్రహ్మానికి
ఆది అనేటటువంటిది లేదు, జన్మ అనేది లేదు. న విద్యతే ఆది, న విద్యతే కారణం. ఈ బ్రహ్మమునికి కారణం మరొకటి లేదు, ఆయనే కారణం. ఆయనకి వేరే కారణం ఉండదు. వేరే కారణం ఉంటే ఈయన కార్యం అయి కూర్చుంటాడు. నిర్గుణం బ్రహ్మ కనుక అనాది, ఆది లేనటువంటిది, జన్మ లేనటువంటిది, కారణం లేనటువంటిది. అనాదిత్వాత్, అనాదేహి భావః అనాదిత్వం, ఆది కారణం లేనటువంటి వాడు. ఎందువలన? నిర్గుణత్వాత్, గుణములు లేనివాడు కనుక. నిర్గుణం అంటే గుణములు లేవు. ఎన్ని గుణాలు? మొత్తం 3 గుణాలు. సత్వగుణము లేదు, రజోగుణము లేదు, తమో గుణము లేదు. మాయలో 3 గుణాలు ఉన్నాయి, కానీ బ్రహ్మంలో గుణాలు లేవు. ఆయనకి నిర్గుణ అని పేరు, నిర్గుణం అని పేరు. బ్రహ్మ నిర్గుణత్వాత్, విశేషణములు లేనివాడు అని అర్థం. పొడుగు, పొట్టి, లావు, నలుపు, తెలుపు ఇటువంటి గుణాలు లేవు. అయం పరమాత్మ, ఈ ఆత్మ బ్రహ్మ. మాండుక్య ఉపనిషత్తు జ్ఞాపకం ఉందా? అయమాత్మ బ్రహ్మ, మహావాక్యం మాండుక్య ఉపనిషత్తు. సో అయం పరమాత్మ, ఈ యొక్క పరమాత్మ అవ్యయ. అవ్యయ అంటే 6 వికారములు లేనివాడు. ఆయనకి పుట్టుక లేదు. జాయతే నాస్తి, పుట్టడం లేదు. వర్ధతే, పెరగడం అంతకంటే లేదు. పుడితే కదా పెరగడానికి. వర్ధతే లేదు. విపరిణమతే, మార్పు చెందడం కూడా లేదు. అపక్షీయతే, క్షీణించడం ఉండదు. జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి, నాశము లేదు. అస్థి లేదు. అస్థి అంటే పుట్టుక, ఉండడం, పుట్టిన తర్వాత ఉండడం. జాయతే అస్థి, న జాయతే న మ్రియతే వా కదాచిత్. ఆత్మ చైతన్యం, ఉనికి ఎరుక అనేది పుట్టుక లేనటువంటిది. నిర్గుణత్వాత్ పరమాత్మ అవ్యయ. న వేతి ఇది అవ్యయ, న విద్యతే వ్యయ యస్య. శరీరస్థ అపి, ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా, ఈ ఉపాధిలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ చైతన్యానికి ఎటువంటి మార్పు ఉండదు. ఎలా అని చెప్పి తర్వాత 2 శ్లోకాలు చెప్పబోతున్నారు. ఈ శరీరానికి ఇంత మార్పు ఉంది కదా, మరి ఆయన ఆత్మ ఇందులో ఉంటే ఆయనకు కొంచెం మార్పు ఉండదా? బస్సు ఎక్కినప్పుడు బస్సు కదిలితే మనం కదులుతున్నాం కదా, అట్లాగే ఆయన ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీర ధర్మాలన్నీ ఆయనకి అంటవా? ఆయనకి ఏం ఉండదా? ఎందుకని అనేది తర్వాత వస్తుంది శ్లోకంలో, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? శరీరస్థ అపి, శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఇమ్మానెంట్ అంటే అట్ ద సేమ్ టైం ఆయన ఆ శరీరం వల్ల ఏమి కాదు. ఉపాధి, శరీరం మాయా ఉపాధి ఆయన ఏమి చేయలేదు. శరీరస్థ అపి హే కౌంతేయ, ఓ అర్జున విను. ఏమిటి? న కరోతి న లిప్యతే. ఈ ఆత్మ చైతన్యం పరమాత్మ ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమీ చెయ్యడు, జీవుడే చేస్తాడన్ని. నా కరోతి, కర్తృత్వము లేదు. న లిప్యతే, అందువల్ల భోక్తృత్వము లేదు. న లిప్యతే లోక దుఃఖేన బాహ్య అంట. 33, 34 చదవబోయేటటువంటివి ఈ శ్లోకానికి వివరణ. న లిప్యతే న కరోతి, ఆత్మ చైతన్యము
ఈ శరీరానికి ఉన్నటువంటి ధర్మాలు ఏవి కూడా దానికి అంటావు. రాగం శోకం మనసులో ఉన్నవి ఆ ఆత్మకు అంటావు. జర ముసలితనము వ్యాధి మరణం ఆత్మకి అంటావు. అదేవిధంగా ఆకలి దప్పికలు ఆత్మకు ఉండవు. 6 రకాలైనటువంటి దోషాలు లేవు ఆత్మలో శరీరంలో ఉన్నప్పటికీ కూడా. అది ఎట్లా సాధ్యం? ఎలా సాధ్యం అంటే ఉదాహరణ ఇస్తున్నారు. ఆకాశస్థిత అని, ఆకాశంలాగా. తర్వాత శ్లోకంలో చదువుతాం. ఇది పరమాత్ముని నిర్గుణ బ్రహ్మ లక్షణాలు ఇవన్నీ. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అవ్యయ శరీరస్థోపి న కరోతి న లిప్యతే. అది ఎలా సాధ్యం? ఇప్పుడు ఆ శ్లోకం చాలా కష్టంగా ఉంది కదా అర్థం చేసుకోవడానికి. అందుకని కృష్ణ పరమాత్మ పాపం మనకు అర్థం కావడం కోసం ఆకాశ దృష్టాంతం చెప్తున్నారు. ఆ ఆకాశం ఎట్లాగో ఆత్మనైన నేను కూడా అంతే అంటున్నాను. 33వ శ్లోకం. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. మొదటి లైన్ దృష్టాంతం, రెండో లైన్ దాష్టాంతం. ఆకాశం ఉదాహరణగా, దృష్టాంతం అంటే ఉదాహరణ. 4 విషయాలు. ఫస్ట్ ఆకాశాన్ని గురించి తెలుసుకుందాం. ఆకాశానికి ఆత్మకి చాలా పోలికలు ఉన్నాయి. అందువలన ఆకాశాన్ని ఆత్మని ఆకాశంతో పోలుస్తారు. చాలా ఉపమానాలు ఉన్నాయి, అంటే గుణాలు చాలా ఉన్నాయి ఆకాశానికి. ఏమిటవి మొదట తెలుసుకోవాలి మనం. చాలా ఉన్నాయి, ఆ లిస్ట్ తర్వాత చెప్తాను. మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆకాశం అంటే ఈ చోటు. తమిళంలో ఎడబడి అంటారు వాళ్ళు, ఈ చోటు అంటాం. ఇంగ్లీష్లో స్పేస్ అంటాం. ఈ స్పేస్ ఉన్నది కదా ఆకాశం. ఈ ఆకాశం అనేది మొదట హాల్ లోపల ఉన్నది. ఉన్నదా లేదా? ఎట్లా తెలుసు? చూసారా? ఏమంటే మనం కూర్చున్నాం కదండి, ఇక్కడ కార్పెట్ వేసాం, కుర్చీలు వేసాం, మీరు కూర్చున్నారు, డెస్క్ వేసాం, డయాస్ పెట్టాం, మనందరం కూర్చున్నాం కదా. కనుక ఆకాశం కోష్ఠ అంతర. కోష్ఠం అంటే హాలు, కోష్ఠం అంటే హాలు, అంతర ఉన్నదా లేదా లోపల? నెంబర్ 1 కోష్ఠ అంతర ఆకాశ. ఇప్పుడు ఇదే చోటు ఈ కోష్ఠానికి బయట ఉన్నదా లేదా? ఉన్నదా? బాహ్య ఆకాశ. కోష్ఠ అంతర కోష్ఠ బాహ్య ఉన్నదా? ఉన్నది. ఏం సందేహం లేదు కదా. రెండో లైన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. రెండో లైన్ ఏంటి? దాష్టాంతం ఆత్మ. కోష్ఠ అంతర కోష్ఠ బాహ్య. తర్వాత మూడవది ఏంటంటే ఈ హాలు ఉండడానికి, ఇప్పుడు ఈ హాలు గోడలు కట్టాం, కప్పు వేశారు. ఈ హాల్ ఉండడానికి ఏమిటి ఆధారం? ఈ స్పేస్ కదా, ఆకాశం ఉండడం వల్లే కదా ఈ హాల్ ఉన్నది. హాల్ అనేది ఉన్నది అసలు. ఆధారవత్వం, ఆధారంగా ఉన్నది. ఈ స్పేస్ ఉండడం వల్లే ఈ ఆకాశం ఉన్నది. ఈ ఆకాశం లేకపోతే హాల్ ఉంటుందా? ఎక్కడ కడతారు గోడలు? మా ఇల్లు అంటుంటారు. ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇల్లు చూపిస్తుంటారు. మా ఇల్లు చూసారు ఎంత బాగా కట్టాము. ఏముంది, ఫ్లాట్స్లో కుడివైపు గోడ పక్కవాడికి ఎడమవైపు గోడ అవుతుంది. నాకు ఎడమవైపు గోడ, ఈ పక్కన ఉన్నవాడికి కుడి గోడ, వాడి గోడ. నా రూఫ్ పైవాడికి ఫ్లోర్,
నా ఇల్లు ఎక్కడున్నది ఇక్కడ అసలు? ఆయన గోడ నా గోడ, ఈ గోడ కూడా అవతల వాడి గోడ, ఆ రూఫ్ ఏమో ఆయన ఫ్లోర్. ఇప్పుడు నాదని ఇల్లుందా చెప్పండి మీరే. కానీ గొప్పగా చెప్పుకున్నాం, లక్షలు లక్షలు పెట్టి కొన్నామండి, ₹1,00,00,000 అంటాడు. ఫ్లోరింగ్ అంటావా, అది కింద వాడి కప్పు. ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడి రూఫ్, సెకండ్ ఫ్లోర్లో ఉండేవాడికి ఫ్లోరింగ్. నీ రూఫ్ వాడికి ఫ్లోరింగ్. నీళ్ళు ఎక్కడ ఉండదు అసలు? జోక్గా చెప్తున్నా ఊరికి. కనుక ఆకాశం అనేది కార్పెట్ ఏదో అంటారు, కార్పెట్ స్పేసా, కార్పెట్ ఏరియా. అవన్నీ ఏం తెలిస్తే సన్యాసులకి. కార్పెట్ ఏరియా, ఓకే. ఈ కార్పెట్ ఏరియా ఏమిటండి అంటే, కార్పెట్ ఏరియా ఏమిటంటే స్పేస్ 750 స్క్వేర్ ఫీట్, 1000 స్క్వేర్ ఫీట్. ఏమిటది? ఆకాశం, చోటు. ఆధారవత్వం, కోష్ఠ ఆంతరత్వం, కోష్ఠ బాహ్యత్వం, ఆధారవత్వం. 4వది, సరే ఈ ఆకాశం ఇప్పుడు ఈ హాల్లో ఉన్నది, ఇందులో ఎన్నెన్ని ఉన్నాయి చూడండి. ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, కార్పెట్ ఉంది, ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఒకటే ఏమిటి, రకరకాలు ఉన్నాయి. వీటన్నిటితో ఆ ఆకాశానికి ఏమైనా సంబంధం ఉన్నదా? సంబంధం లేదు. అవి వచ్చినా సరే పోయినా సరే ఆకాశానికి ఏమీ అంటవు. కాస్త పట్టుకొని చూడండి, ఆకాశాన్ని పట్టుకోలేదు. ఎందుకంటే అవయవాలు లేని దాన్ని మనం దానితో సంబంధం పెట్టుకోలేము, సంఘం పెట్టుకోలేము, పట్టుకోలేము. చిక్కదది, చిక్కడు దొరకడు అని చెప్పి అంటుంటారు చూసారు. చిక్కడు దొరకడు, ఆకాశం చిక్కదు, దొరకదు. అసంగత్వం, 4 లక్షణాలు. అదే ఇప్పుడు ఆత్మకి చెప్పాలి. ఆత్మ కూడా శరీరం లోపలను ఉన్నది, శరీరం బయట ఉంది. శరీరస్థోపి కౌంతేయ అన్నాడు ఇందాక భగవంతుడు. శరీరం లోపల ఉన్నది, శరీర అంతరః, శరీర బాహ్య. ఇప్పుడు శరీర బాహ్యం లేకపోతే ఆ శరీరంలో ఎట్లుంటుంది? మధ్యలో కూడా ఉన్నది, అంతటా ఉన్నది. మీరు చూశారండి అని అడిగితే, సపోజ్ ఆత్మ బయట కూడా ఉన్నది, నీ శరీరంలో ఉంది, నా శరీరంలో ఉంది, మధ్యలో కూడా ఉన్నది, బయట ఉన్నది అంటే మీరు చూసారని అడిగారు అనుకోండి. స్పేస్ మీరు చూసారా చెప్పండి? స్పేస్ అవుట్ సైడ్ ఉందని అన్నారు, ఎక్కడ మీరు చూసారా అని అడుగుతున్నాను నేను. మరి చూడకుండా ఎట్లా చెప్పారు? ఆత్మ చెప్తే మాత్రం 1,00,000 క్వశ్చన్లు వేస్తారు, స్పేస్ అడిగితే మాత్రం ఏం క్వశ్చన్ లేదు. అందుకని ప్రశ్నకు ప్రశ్న వేయడం నేర్చుకోవాలి ఒక్కొక్కసారి. ఆకాశాన్ని బయట ఉన్నదన్నావు కదా, నేను ఆత్మ అంతటా ఉన్నదన్నాను, బయట కూడా ఉన్నదన్నాను. ఏదో పెద్ద చూసినట్టు మాట్లాడుతున్నారని, నువ్వు కూడా ఆకాశాన్ని పెద్ద చూసినట్టుగా మాట్లాడుతున్నావుగా. అది ఆకాశం వలె ఆత్మ కూడా శరీరం లోపల ఉన్నది, శరీరం బయట ఉన్నది. అంతేకాదు ఈ శరీరం ఉండడానికి ఆధారం, ఆత్మ ఆధారం. 3వ బిట్ ఆధారవత్వం. ఈ శరీరం లోపల అనేకమైనటువంటి ఉన్నాయి. గుండె, ప్యాంక్రియాస్, లివరు, జీర్ణకోశం, ఎముకలు, రకరకాలైనవన్నీ ఉన్నాయి. ఈ ఆత్మతో సంబంధం ఉంటుందా అంటే ఉండదు. అసంగ. ఎందుకని ఆకాశానికి సంబంధం లేదంటే నిరవయవత్వాత్, అవయవం లేని దానికి దేనితో సంబంధం ఉండదు. ఆత్మ చైతన్యం కూడా అవయవాలు లేవు కనుక దేనితోనూ కూడా దానికి సంబంధం ఉండదు. అసంగ. ఆత్మ చైతన్యం కూడా అసంగ. కనుక ఆకాశానికి ఉన్న లక్షణాలు ఉన్నాయా లేవా? అందుకని ఆకాశంతో పోలిస్తున్నారు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్,
ఇప్పుడు ఈ ఆకాశానికి మనం ఒక 8 కామన్ ఫీచర్స్ చెప్తాను. 8 కామన్ ఫీచర్స్ ఉన్నాయి ఆకాశానికి, ఆత్మకి. 1 కాదు, 2 కాదు, 8. తర్వాత అన్కామన్ ఫీచర్స్. ఆత్మ కూడా ఆకాశం లాంటిది అయితే అప్పుడు ఆత్మ ఒకటి ఉన్నది, ఆకాశం ఒకటి ఉన్నది అని అవుతుంది కదా. అన్కామన్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి కనుక ఆత్మ, ఆకాశం సామాన్య లక్షణాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని లక్షణాలు ఆకాశానికి వేరే ఉన్నాయి. అది తర్వాత చెప్తాం. 8 లక్షణాలు ఏమిటి? మొదట 8 లక్షణాలు ఏమిటో మనం చూసిన తర్వాత కృష్ణుడు చెప్పిన ఏంటో చదువుతాం. మొదటిది ఏకత్వం. ఆకాశం ఒకటి, ఆత్మ కూడా ఒకటే. ఎన్ని ఆకాశాలు ఉన్నాయండి? ఒకటే ఆకాశం. అమెరికాలో ఒక ఆకాశం, ఇంగ్లాండ్లో ఒక ఆకాశం, ఇండియాలో ఒక ఆకాశం ఉందా? అంతా ఒకటే ఆకాశం. ఏకత్వం. ఆకాశం ఏకం, ఆత్మ ఏకం, ఒకటే. 2 సర్వగత. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది, అంతటా. ఆత్మ కూడా సర్వగత, అంతటా వ్యాపించి ఉన్నది. 3 ఆత్మ అసంగ, అఖండ. 3 అఖండ అంటే ఆకాశాన్ని ఖండం చేయలేం, కట్ చేయలేం. కట్ చేసేటట్లయితే బయట ఉన్న ఆకాశాన్ని లోపల తెచ్చిపెట్టుకుంటాం మనం. ఇంట్లో కాస్త చోటు తక్కువగా ఉంది, బయట నుంచి తెచ్చిపెట్టుకుందాం అనుకుంటాం. అలా చేయలేం. అవయవాలు లేని దాన్ని కట్ చేయలేం. పార్ట్లెస్ వన్ కెనాట్ బి పార్టెడ్. పార్ట్లెస్ వన్ కెనాట్ బి పార్టెడ్. అఖండ. ఆత్మ కూడా అఖండ. 4 అచలత్వం. ఆకాశం కదలదు. చోటు కదులుతుందా? ఈ చోటు ఇట్లాగే ఉంటుంది. ఇట్లాంటి ఇళ్ళు ఎన్నో వస్తాయి. తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఇంకొక ఇల్లు కడతారు, 100 సంవత్సరాల తర్వాత మరో ఇల్లు కడతారు. కానీ ఈ చోటు మాత్రం అట్లాగే ఉంటుంది. అచల. ఎందుకని? కాస్త కదలచ్చుగా అంటే కదలడానికి అంతటా ఉన్నది ఎట్లా కదులుతుంది? ఎందుకు కదలదు అంటే లాజిక్ ఏంటి? కదలాలి అంటే ఇక్కడ ఉంటే అక్కడ లేకపోతే కొంచెం కదలచ్చు మళ్ళాగా. ఆకాశం అంతటా ఉన్నప్పుడు ఎట్లా కదులుతుంది? కదలలేదు. అదేవిధంగా ఆత్మ కూడా కదలదు, అచల. అంతటా ఉండడం వలన చలించదు. ఉనికి ఎరుకైనటువంటి సత్ చిత్ స్వరూప ఆత్మ అచల. 4వది అయిపోయింది. 5 ఆత్మ నిరవయవ. అవయవాలు లేవు ఆత్మకి. ఆకాశానికి లాగా. ఆకాశానికి అవయవాలు లేవు, ఆత్మకి అవయవాలు లేవు. ఎటువంటి భాగాలు లేవు శరీరంలో. నిరవయవ. లేకపోతే నిర్వికార అని చెప్పుకోవచ్చు. నిర్వికార అంటే వికారం ఉండదు, మార్పు ఉండదు. ఆకాశంలో మార్పు లేదు. అది 5. తర్వాత సూక్ష్మత్వం. చాలా సూక్ష్మంగా ఉంటుంది. కంటికి కనపడదు, చేత్తో పట్టుకోలేము, వాసన చూడలేము, దానికి ఏం గుణాలు లేవు. ఆకాశం చాలా సూక్ష్మమైనది. అదేవిధంగా ఆత్మ కూడా చాలా సూక్ష్మం. కంటితో చూడలేవు ఆత్మని, కళ్ళతో చూడలేవు, మనసుతో తెలుసుకోలేవు, మామూలు మనసుతో తెలుసుకోలేవు, మామూలు బుద్ధితో తెలుసుకోలేవు. సూక్ష్మత్వాలు. ఇది 6. 7 సర్వ ఆధారవత్వం. అన్నిటికీ ఆధారం. అన్ని ఇళ్ళు ఎక్కడున్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి. అదేవిధంగా అన్ని శరీరాలు, అన్ని వస్తువులు ఆత్మలోనే ఉన్నాయి. సర్వ ఆధారవత్వం. లాస్ట్గా అసంగత్వం. దేనితో కూడా సంగం ఉండదు. ఈ శరీరంలో ఉన్న అవయవాలతో దేనితో సంబంధం ఉండదు. ఆకాశానికి ఎట్లా సంబంధం లేదో ఇక్కడ ఉన్న వస్తువులతో ఆత్మకు కూడా సంబంధం ఉంటుంది. తర్వాత ఇప్పుడు చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్తున్నారు. ఆకాశం సౌక్ష్మ్యాత్
సర్వగతత్వాత్ ఆకాశం న ఉపలిప్యతే, దేని చేత కూడా అది అంటబడదు. నా ఉపలిప్యతే అనేదానికి అసంగ, సూక్ష్మత్వం 3 చెప్పారు కృష్ణ పరమాత్మ. సర్వగతత్వం నేను కొన్ని చేర్చి చెప్పాము ఉపనిషత్తుల్లో చెప్పబడబట్టి ఇవన్నీ కూడా మనం చేర్చుకోవచ్చు. ఆకాశానికి ఆత్మకి ఇన్ని సామాన్య గుణాలు ఉన్నాయి. మరి తేడా ఏమిటండి అన్నారు. ఏమైనా తేడా ఉన్నదంటారా? ఆత్మ అనేది ఒక్కటే కదా, ఆకాశానికి వేరే గుణాలు ఉన్నాయంటే ఆకాశం పుట్టుక ఉన్నది. ఆకాశం దానికి పుట్టుక ఉన్నది, పుట్టింది ఆకాశం. ఒకటి ఆత్మ పుట్టలేదు. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆకాశం అనేది ఆత్మ నుంచి పుట్టింది. ఆత్మ అనాది, పుట్టుకలేదు. ఆకాశం జన్మ ఉన్నది. ఒకటి అన్కామన్ ఫీచర్, అసాధారణ లక్షణం. 2 ఆకాశం జడం, జడం చేతనం కాదు. ఆత్మ చేతనం, ఆత్మ చేతనం. 2 అసాధారణ కారణం, విశేషణం. దీనికి వేరే లక్షణం. 3వది ఏంటంటే ఆకాశం ఒకరోజు నశిస్తుంది. ప్రళయంలో వచ్చినప్పుడు ఆకాశం ఆత్మలో లయించిపోతుంది. కానీ ఆత్మ నశిస్తుంది. నిత్య ఆత్మ, ఆకాశ అనిత్య. ఇవి లక్షణాలు. 2వ లైన్ చూడండి. ఇప్పుడు సర్వత్ర అవస్థిత దేహే తథా ఆత్మ. ఇదే విధంగా ఆత్మ అన్ని శరీరాలలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఉనికి ఎరుక ఇక్కడ ఉన్నది ఈ శరీరంలో. నా ఉపలిప్యతే, ఎఫ్లిక్ట్ కాదు. ఈ రక్త మాంసాలు ఉన్నాయి ఈ శరీరంలో, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణకోశం, ప్యాంక్రియాస్, రకరకాలు ఉన్నాయి, ఒక ప్యాకేజీ. ఇవన్నీ ఏమైనా అంటుతాయా ఆత్మకి అంటే అంటవు. అందుకని ఆత్మశుద్ధి అనేది లేదు. ఆత్మశుద్ధి శుద్ధి అంటుంటారు. ఆత్మకు శుద్ధి చేయక్కర్లా. ఎక్కడైనా ఆత్మశుద్ధి అంటారంటే అక్కడ ఆత్మ మనస్సు అని అర్థం. మనశ్శుద్ధి అనేది ఉంది కానీ ఆత్మకి శుద్ధి అనేది లేదు. ఒక్కొక్క చోట మనస్సుని ఆత్మగా పిలుస్తుంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు లెట్ హీ సోల్ ఎట్ పీస్ అంటారు. సోల్ అంటే ఏమిటి అక్కడ? ఆత్మ. ఏ సోల్? స్పెల్లింగ్ ఏంటి? SOLE SOUL, SOUL, సోల్, ఆత్మ. అతని ఆత్మ శాంతించుగాక అంటుంటారు చనిపోయిన తర్వాత. కండోలెన్స్ మీటింగ్లో ఆయన ఆత్మకి శాంతి కలుగుగాక అంటే ఆత్మలో అశాంతి ఉంటుందా? అక్కడ ఆత్మకు శాంతి కలుగుగాక అంటే ఆయన మనస్సు, సూక్ష్మ శరీరం అని అర్థం. అంతేగాని సత్తు చిత్తు ఆత్మ కాదు. అర్థమైందా? ఆత్మ ఎప్పుడూ శుద్ధంగానే ఉంటుంది, ఎప్పుడు కూడా శాంత స్వరూపం. శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. జనానికి సోల్ ఏమిటో తెలియదు, సెల్ఫ్ ఏమిటో తెలియదు. సెల్ఫీ మాత్రం తెలుసు. సెల్ఫీ తీసుకుంటారు కానీ సెల్ఫ్ ఏమిటో తెలియదు. సెల్ఫీ అని ఎందుకు వచ్చింది పేరు? సెల్ఫ్లో నుంచే వచ్చింది సెల్ఫీ. సెల్ఫ్ లేని సెల్ఫీ ఎక్కడుంది కదా? సరే, అది అట్లుంటుంది. తథా ఆత్మ, చూడండి, ఆత్మ చైతన్యం. ఇక్కడ సోల్ అనకూడదు, SOUL కాదు. ఆత్మ అంటే SELF, సెల్ఫ్, క్యాపిటల్ S. ఆత్మ సత్ చిత్ ఆత్మ దేహే, ఈ శరీరమునందు ఉపస్థిత, సర్వత్ర అవస్థిత. ఈ శరీరం అంతటా వ్యాపించి ఉన్నది చైతన్యం. ఆత్మస్వరూపం శరీరం అంతటా ఉన్నది. ఉన్నప్పటికీ కూడా నా ఉపలిప్యతే, ఈ శరీరం వలన వచ్చేటటువంటి ముసలితనం కానీ, వ్యాధి కానీ, మరణం కానీ, ఆకలి, దప్పిక, రాగ, ద్వేష ఏమీ కూడా ఆత్మని అంటవు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అది కనపడదు. ఆకాశం కనపడుతున్నదా? కనపడదు. బాగా కూర్చున్నాక
అవకాశ ప్రదాతృత్వాత్ ఆకాశ, ఆసమంతాత్ కాశతే, అంతటా వ్యాపించి అన్నిటినీ తన యందు ఉంచుకునేటటువంటి శక్తి ఉండడం వలన దీనికి ఆకాశ అన్నారు. అదే ఆత్మ కూడా. ఆప్నోతి సర్వం ఇది ఆత్మ, అంతటా వ్యాపించి ఉన్నది ఆత్మ. యదాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావః ఆత్మ ఇది ఉచ్యతే. లింగ పురాణంలో చెప్పబడింది. అది ఇంకొకసారి చెప్తాను మళ్ళీ అన్న అర్థాలు. కనుక ఇది అర్థం. ఇప్పుడు ఆకాశం, ఆత్మని ఆకాశంతో పోల్చారు, చూసారా? కనుక దగ్గరగా మనకు నిధిధ్యాసనం చేయాలంటే ఆకాశాన్ని తలుచుకోండి. ఆహా, ఆత్మ కూడా ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని గుణాలు మాత్రం ఆకాశ జడం, ఆత్మచేతనం, ఆకాశ అనిత్యం, ఆత్మ నిత్యం. ఆత్మ నిత్యం కాదు, ఆత్మ నిత్యం అని కాదు, నేను అనిత్యం అని చెప్పాలి. ఆకాశం జడం, నేను ఆత్మనైన నేను చేతనం. ఆకాశం జన్మ ఉన్నది, ఆత్మనైన నాకు జన్మ లేదు. ఆకాశం నశిస్తుంది, అనిత్యం. ఆత్మనైన నేను నిత్యం. ఇంకా అర్థం కాలేదంటావా? ఇది సత్తా, సత్తా స్ఫూర్తి ప్రదాత కోసం ఆకాశాన్ని చెప్పారు. అంతేకాదు ఎరుక ప్రకాశాన్ని, ఆత్మని ప్రకాశంతో కూడా పోలుస్తారు. తర్వాత శ్లోకం చదువుతాం. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రక్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. యథా రవి, ఏ విధంగా సూర్యుడు, రవి అంటే సూర్యుడు, ఇమం లోకం ఈ ప్రపంచం మొత్తాన్ని, కృష్ణం మొత్తాన్ని టోటల్గా ప్రకాశింపజేస్తున్నాడు. ప్రకాశయతి, ఎంతమంది సూర్యులు ఉన్నారండి? ఏకః సూర్య అంతటా ప్రకాశింపజేస్తున్నాడు. అదేవిధంగా తథా, రెండో లైన్లో తథా అదేవిధంగా క్షేత్రం క్షేత్రి, క్షేత్రం అంటే శరీరం, క్షేత్రి అంటే క్షేత్రంలో ఉండేవాడు క్షేత్రి, క్షేత్రజ్ఞ. ఈ శరీరం క్షేత్రజ్ఞ కూడా ఏం చేస్తున్నాడు? కృష్ణం క్షేత్రం ప్రకాశయతి. హే భారత, ఓ అర్జున. భారత అంటే ఎందుకు భారత వాడాడు తెలుసా కృష్ణ పరమాత్మ? ఏదో నాకు చెప్పినట్లే ఊహిద్దాం. భా అంటే ప్రకాశం, ప్రకాశం అంటే జ్ఞానం. భారతీయులు అంటే జ్ఞానమునందు రమించువారు భారతీయులు అని అర్థం. హా ప్రకాశ, ప్రకాశ అంటే జ్ఞానం, హాస్ అంటే ప్రకాశము, జ్ఞానము, జ్ఞానమునందు రమించువారు భారతీయులు. అందుకే మనకు భారతీయులని పేరు. ఏ భారత, క్షేత్రం క్షేత్రి, క్షేత్రి క్షేత్రం ప్రకాశయతి, అన్ని శరీరాలను ప్రకాశింపజేస్తున్నాడు. స్ఫూర్తి ప్రదాత, ఎరుకనిచ్చి అన్నింటిలో నేను నేను నేనని ఎరుక. ఆ ఎరుక అదే సాక్షి చైతన్యం. ఎలాగైతే సూర్యుడు అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడో, పరమాత్మ ఆత్మ శరీర చైతన్యం కూడా ఈ శరీరానికి ఎరుకనిచ్చి, దానికి చైతన్యాన్ని ఇచ్చి, ఈ చైతన్యాన్ని శరీరం జడం, మనసు జడం, జడమైనటువంటివి ఎట్లా పనిచేస్తున్నాయి? ఆత్మ ఎరుకనిచ్చింది శరీరానికి. అది తెలియదు. మనం అప్పు తీసుకొని మర్చిపోయింది. ఈ శరీరం, మనస్సు, శరీరం ఆత్మ వలనే చేతనమైనవి. అర్థమైందా? ఇంతవరకు ఆకాశ సత్తా, ఆకాశ సత్తా ప్రదాతకి ఆకాశ ఎగ్జాంపుల్, అవకాశ ప్రదాతలు లాగా స్ఫూర్తి అనేది ప్రకాశం అనేటువంటిది ఎరుకకి, స్ఫూర్తి అంటే చేతనత్వాన్ని ఇవ్వడానికి అవేర్నెస్ అంటారు. ఆ అవేర్నెస్కే ఈ ఉదాహరణ లైట్. ఇంతటితో పూర్తి చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు క్షేత్రం క్షేత్రజ్ఞయో ఏవం
అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ విదుర్యాతి తే పరం విదుర్యాంతి ఏ విదుర్యాంతి తే పరం జ్ఞానచక్షుషా తే ఏ విదుః ఎవరైతే తే ఏ తే విదుః ఎవరైతే ఈ ఆత్మస్వరూపాన్ని జ్ఞానచక్షువుతో జ్ఞానచక్షు అందుకే ఇక్కడ బొట్టు పెట్టుకునే దేనికో తెలుసా మనం జ్ఞానచక్షువుకి ఇది సింబల్ ఈ రెండు కళ్ళు చూడలేవు ఆత్మని ఆత్మజ్ఞానం అనే చక్షువు ద్వారా జ్ఞానచక్షుష ఏవం అంతరం ఈ విధంగా భేదాన్ని క్షేత్రజ్ఞయో అంతరం క్షేత్రం అనేది జడం శరీరం అనాత్మ ప్రకృతి క్షేత్రజ్ఞ ఆత్మ పురుష అని ఎవరైతే ఈ భేదాన్ని తెలుసుకుంటారో భూత ప్రకృతిర్మోక్షం పరం యాంతి వాళ్ళు ఈ భేదాన్ని తెలుసుకొని అంతేకాదు ఈ ప్రకృతి అనేటువంటిది భూత ప్రకృతి ఈ భూతాలన్నిటికీ కారణం మూల కారణం ఈ శరీరాలన్నిటికీ అని తెలుసుకుంటారు అని తెలుసుకొని మోక్షం అంటే జగన్మిథ్య అని తెలుసుకుంటారు ఈ ప్రకృతి మాయా శరీరాలన్నీ కూడా మిథ్య అది మోక్షం అంటే అక్కడ మోక్షం అంటే వీటి నుంచి ఈ ఆత్మ అనేటువంటిది వేరు అని తెలుసుకుంటారు ప్రకృతి భూత ప్రకృతి మోక్షం జగన్మిథ్య అని తెలుసుకుంటారు అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా దీనికి సబ్స్టాన్షియాలిటీ ఇచ్చింది ఆత్మే అని తెలుసుకుంటారు వాళ్ళు యాంతి పరం యాంతి వాళ్ళు ఈ జ్ఞానం వలన మోక్షాన్ని పొందుతారు అజ్ఞానం పోయి జ్ఞానం వలన పరం యాంతి అంటే మాయ నుంచి మాయని దాటడం అంటే ఏమిటి మాయ అనేది లేదు అసలు మిథ్య అది కనపడుతుందే కానీ నిజం కాదు శరీరం కూడా అంతే ఈ శరీరం అనేది మీరు ఒక్కసారి చూస్తే అదంతా ఏం లేదు మాంసం ముద్ద ఎముకల గూడు ఈ ఎముకల గూడుకి మాంసం చర్మం ఒకటి ఆ పైన దానికి ఒక బండి షోక్ డ్రెస్ దానికి మళ్ళీ షోకు ఒక మలభాండం వాకింగ్ టాయిలెట్ అయినా కూడా రెస్పెక్ట్గా దాన్ని మోక్షానికి పొందడానికి ఇది ఒక సాధనం అని తెలుసుకోవాలి అని తెలుసుకోవడమే మోక్షం అదే పరం యాంతి అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు ఇక్కడే క్లాసులో ఉన్నప్పుడే అత్రైవ బ్రహ్మ సమశ్నుతే ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోధ్యాయః ఈ విధంగా భగవద్గీత యందు ఉపనిషత్తుల సారమైనటువంటి యోగ శాస్త్రం ఈ భగవద్గీత యందు మోక్షశాస్త్రమైన ఈ భగవద్గీత యందు శ్రీకృష్ణార్జున సంవాద రూపంగా చెప్పబడినటువంటి క్షేత్రజ్ఞుల విభాగం యోగాన్ని మనం ఈ రోజుతో పూర్తి చేశాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.